నాగచైతన్య కెరీర్లోని అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న చిత్రం తండేల్. ఈ చిత్రంలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తూ ఉండటం, అలాగే కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత చంద్రమోహన్ దర్శకత్వాన్ని వహిస్తున్న చిత్రం కావడంతో తండేల్ మీద భారీ అంచనాలున్నాయి. అందుకే ఈ చిత్రం కోసం ఏకంగా 80 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా సమాచారం. ఇది నాగచైతన్య మార్కెట్కి భారీ బడ్జెట్ అని చెప్పాలి. ఇక తండేల్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారని తెలుస్తుంది. సినిమా కంటెంట్కి తగినట్టుగా సాంగ్స్ మాత్రమే కాదు, బీజిఎం ఇవ్వడంలో కూడా దేవి అదరగొట్టేస్తాడు. తండేల్ సినిమా విషయంలో కూడా అదే జరుగుతుందని తెలుస్తుంది. దేవి మార్క్ మ్యూజిక్తో దుమ్ము దులిపేస్తున్నాడని తెలుస్తుంది. త్వరలోని తండేల్ మూవీ నుండి మొదటి పాట విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పాటలను దేవిశ్రీ ప్రసాద్ సిద్ధం చేశాడట. ఈ పాటలు అద్భుతంగా వచ్చాయని చిత్ర వర్గాల నుండి సమాచారం. ఇప్పటికే చిత్రం నుండి వచ్చిన పోస్టర్స్, మేకింగ్ వీడియోస్, టీజర్ సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో పెంచాయి. దాన్ని మరింత పెంచాలంటే అద్భుతమైన పాట ఒకటి ఆడియన్స్లోకి వెళ్ళాలి. అందుకే తండేల్ మూవీ నుండి మొదటి పాటను ఈ నెలలోనే విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఇద్దరు లవర్స్ మధ్య సాగే పాట అని తెలుస్తుంది. ఈ పాట మ్యూజిక్ లవర్స్ని విపరీతంగా ఆకట్టుకుంటుందని సమాచారం. సముద్రంలో చేపల వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి అక్కడికి వెళ్లి అధికారులకు పట్టుబడ్డ భారత మత్స్యకారుల కథతో ఈ సినిమా రాబోతుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి నాగ చైతన్య, చంద్రమోహన్ కాంబోలో రాబోతున్న 3వ సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దక్కించుకుందని తెలుస్తుంది. 40 కోట్లకు సొంతం చేసుకుందని టాలీవుడ్ సర్కిల్ సమాచారం. మరోసారి నాగ చైతన్యతో జత కట్టడానికి సిద్ధమైంది సాయి పల్లవి. ఇదివరకే వీరిద్దరు కాంబినేషన్లో శేఖర్ కమల దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ సినిమా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరు కాంబినేషన్ అనగానే ఖచ్చితంగా మళ్ళీ హిట్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఈ సినిమా కథ తెలిస్తే మాత్రం నటీనటులతో సంబంధం లేకుండా కథ సినిమాకు ప్రాణం పోస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా వరుస ఫ్లాప్స్తో సతమతమవుతున్న నాగ చైతన్యకు చంద్రమోహన్ ఈ సినిమాలో అవకాశం కల్పించారు. ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్లో నాగ చైతన్య ఎంటర్ అవుతాడని అప్పుడే అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలలో కూడా టాక్ గట్టిగా వినిపిస్తుంది. నా థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ సినిమా చాలా వరకు రికవరీ చేసిన విషయము తెలిసిందే. ఇప్పటికే 70% పూర్తయిన ఈ సినిమా షూటింగ్ శ్రీకాకుళంలో నిర్వహించే స్కెడ్యూల్తో ముగుస్తుందని సమాచారం. ముఖ్యంగా శ్రీకాకుళం నేపథ్యంలోనే ఈ సినిమా సాగుతుందట. మరి తండేల్ సినిమాతో నాగ చైతన్య బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలి. తండేల్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.